పక్క కాసే మనల్ని అదిరిపిచ్చే ఎండాకాలం అయితే వచ్చేసి కరపుచ్చకాయలు మైరేలు అంటారు. కొంతమంది అయితే చూడండి కాయ అయితే ఎలా ఉండదు, టేస్ట్ అయితే ఉండదు, ఎర్రగా ఉండదు కాబట్టి తీపి కూడా అలాగే ఉంది. చక్కెర ఎవరికన్నా కావాలనుకుంటే నెంబర్ పేరేం పేరునా? కరిముల్లా అంట. మన సబ్స్క్రైబర్ వీడియోలు అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక మరి మన వీడియోలోకి అయితే వెళ్దాం రండి. హాయ్ నమస్తే అన్నలకు తమ్ముళ్ళకు, మీరు చూస్తున్నారు డ్రైవర్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నేనండి మీ డ్రైవర్ బాబుని. చాలా రోజుల తర్వాత అయితే మనం అయితే వచ్చేస్తాం. ఏమి లేదు ఫ్రెండ్స్, పక్క కాసే మనల్ని అదిరిపిచ్చే ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, అందుకని అలాగే మనకి కరపుచ్చకాయలు కూడా, కరపుచ్చకాయలు మైరేలు అంటారు, కొంతమంది అయితే పుచ్చకాయ అని అంటారు. పుచ్చకాయలు అయితే రెడీగా అయితే వచ్చి మనం అయితే పుచ్చకాయ లోడ్ అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కరపుచ్చకాయలు అయితే లోడ్ అవుతుంది. మనం వెళ్ళి అయితే చూద్దారండి ఎలా చేస్తున్నారో. లోడింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు. లోడింగ్ అయితే జరుగుతుందండి. తోటకి దోక మధ్యలో 2 మామిడి చెట్లు బేర్లు అయితే ఉన్నాయి, అందుకని మనం తోట దగ్గరికి అయితే పోలేకపోయాము. ఇక్కడైతే పెట్టి లోడింగ్ అయితే చేపించుకుంటున్నాము. ఈ కాయలు వచ్చి సెకండ్ కాయలు అండి. ఇవి లోపలైతే బాగుండాయి, ఎర్రగా బాగుండాయి, తింటుంటే చాలా తీగా కూడా ఉన్నాయి. తోటలో కాయలు ఎలా ఉన్నాయో అవి కూడా అయితే ఒకసారి అయితే చూసేద్దాం రండి. ఇదేనండి బొప్పాయి తోటలో ఈయనైతే కరపుచ్చ తోట అయితే వేసినాడు రైతు. ఈ తోట సుమారు 3.5 ఎకరా అయితే ఉండదు. ఇప్పుడు వరకు అయితే రైతు గారు అయితే 80 టన్నుల దాకా అయితే కాయలు అయితే ఎత్తాడంట. ఇప్పుడు లాస్ట్ ఆఖర్ కటింగ్. ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయిన వెంటనే తోట తీగ అయితే తెంచేస్తామని అంటున్నారు. పుచ్చకాయ చెట్లకు పుచ్చకాయలు అయితే ఈ విధంగా అయితే కోసుకోవాలా. కోసుకున్న కాయలని తర్వాత అయితే అవన్నీ గంపలకు వేసుకుని అయితే మోస్తారన్నమాట. ఇప్పుడైతే మనం ఒక పుచ్చకాయ అయితే కొయ్యిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి కాయ అయితే ఎలా ఉండదో, ఎర్రగా మెరిసిపోతుంది. టేస్ట్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందేమో. కేక్ మధుర అయితే కోసాము. బా అదిరిపోయింది, సూపర్ టేస్ట్ అయితే ఉండదు, ఎర్రగా ఉండదు కాబట్టి తీపి కూడా అలాగే ఉంది, చక్కెర ఉన్నట్టు ఉండదు. బా ఫ్రెండ్స్ మీరు మాత్రం వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. హాయ్ చెప్తున్నాడు అన్న అయితే. ఈ అన్న మన సబ్స్క్రైబర్ అంట, చాలా రోజుల నుంచి మనల్ని అయితే ఫాలో అవుతున్నాడంట, చెప్పాడు ఇప్పుడే ఇంతకు ముందు. అన్న నీ పేరేం పేరునా? కరిముల్లా అంట, మన సబ్స్క్రైబరే. చాలా థ్యాంక్స్ నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు. ఫ్రెండ్స్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, నేనైతే ప్రమోషన్ అయితే చేయటం లేదు. ఇది నాకు లోడ్ ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఈ అన్న అయితే, మణిందని వ్యాపారస్తుడు. అన్న కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. మనం ఏ వీడియో పెట్టినా ఇట్లా మామిడికాయలని గుమ్మడికాయలని అలాంటి వీడియోస్ ఏం పెట్టినా అందరూ కామెంట్లో బ్రో మీ నెంబర్ ఇవ్వండి, కాయలు రేట్ ఎంత అని అడుగుతున్నారు. అందుకని అలాంటివి ఏమీ లేకోకుండా నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనన్ నెంబర్ అయితే అక్కడ ఇచ్చేస్తాను. మనన్కి అయితే మీరైతే ఫోన్ చేసి మీకు కాయలు కావాలంటే కాయలు అడగొచ్చు. అలాగే ఈ కాయలే కాకుండా ఇంకేదన్నా దోసకాయలు అలాంటివి కూడా మనీని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తాడు. మనీని నెంబర్ అయితే ఇస్తాను. ఒకసారి మనీతో కూడా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడిస్తాను. చూడండి ఒకసారి మా మనీని కూడా చూడండి, ఇక్కడ ఉంటాడు ఏంది కథ అని. అక్కడ మ్యాటర్ అంతా రాస్తాను అన్నీ మీకైతే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? సెకండ్ కటింగ్ కాయలు కోస్తున్నాము, కరపుచ్చకాయలు. మీకు ఎవరికన్నా కావాలనుకుంటే నెంబర్ ఇస్తాము, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ప్రతి ఒక్క కాయ కూడా బ్లాకు, వైటు, గ్రీన్ మొత్తం కూడా నేను సప్లై చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి కూడా స్క్రీన్ మీద ఇస్తాము మీకు నెంబరు. ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మన బండికి అయితే 3/4% లోడ్ అయితే అయిపోని వచ్చింది. ఇంకొక 10 గంపలు పోస్తే బండి అయితే లోడ్ అయిపోతుంది. పాపం పని చేసే వాళ్ళు పొద్దుటి నుంచి ఏమీ కూడా తినలేదు, సద్దనం ఇంకా తినలేదు. ఎందుకంటే మన బండి తొందరగా పోవాలని అయితే వీళ్ళు అంతగా పని చేస్తున్నారు. ఈ వీడియో అయితే మన మనీని కోసం అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది. మనకి మనీని అప్పుడప్పుడు లోడ్ ఇస్తుంటాడు కాబట్టి మనీని అయితే ఒకసారి అడిగాడు, తమ్ముడు చిన్న ప్రమోషన్ లాంటి వీడియో అంటే చేయమన్నాడు. అందుకోసం అయితే వీడియో అయితే చేస్తాను. ఇది ప్రమోషన్ అయితే కాదు, అన్నకి హెల్ప్గా ఉంటుందని అంతే, ఇంకేం లేదు. దీంట్లో అయితే మనం ఏం ఆశించలేదు, ఫ్రీగా అయితే చేసిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు నచ్చినట్లు అనిపిస్తే మాకు సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటే ఇంతవరకు చూశారు కాబట్టి మా కోసం ఒక చిన్న లైక్ చేసి మన మనీకి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.
మొత్తానికైతే లోడ్ అయితే పూర్తయితే కర్మూలన్న అయితే మనకైతే మంచిగా అయితే పట్ట అయితే కట్టిస్తున్నాడు. నేను రోడ్డు మీద అయితే పోతున్నాను. మా మణియన్న అయితే ఇప్పుడు నాకు ఒక సస్పెన్స్ అయితే ఇచ్చినాడు. ఎలాంటి సస్పెన్స్ ఇచ్చాడంటే నేనే సర్ప్రైజ్ అయ్యాను. మరి ఏం లేదు, నాకు నైట్ చెప్పిన ఊరు మార్చేసి ఇప్పుడు వేరే ఊరైతే పంపిస్తున్నాడు. నైట్ వచ్చి పోతలపట్టుకు పొమ్మన్నాడు, ఇప్పుడైతే రాజంపేటకి అయితే పొమ్మన్నాడు. మొన్న ఏం నా ఇలా అయిందంటే అప్పుడప్పుడు ఇలాంటి ట్విస్టులు వస్తుంటాయి, మనం పట్టించుకోకూడదు. సర్లేనా పోతాలేనా అన్నాను. ఇప్పుడైతే మనం రాజంపేటకి అయితే వెళ్తున్నాము. ఆటోమేటిక్గా నైట్ చెప్పిన బాడుగులో ఒక 2.5 అయితే తగ్గిపోయింది. ఇలాంటివన్నీ మామూలే మాకు. సరే ఇప్పుడైతే మనం రాజంపేటకి అయితే వెళ్తున్నాము. అక్కడ అన్లోడ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ రోడ్డు వచ్చి చిట్వేల్ నుంచి రాజంపేటకు వెళ్ళే దారండి. ఇది సింగిల్ హైవే. ఎక్కువగా ఈ రోడ్డు మీద బండ్లు అయితే ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. రోడ్డు ఎంతవరకు బాగుండదో తెలీదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎలాంటి గుంతలు లేకోకుండా అయితే బాగైతే ఉండదు. ఎంతచక్క హాయిగా అయితే పోతున్నాను నేను. కాస్త నార్మల్ స్పీడే, మనమే ఎక్కువ స్పీడ్ అయితే తోలము లోడ్ ఉన్నప్పుడు. అలాగే సాంగ్స్ కూడా పెట్టను. మనమైతే ఇప్పుడు రాజంపేటలోకి అయితే ఎంటర్ అయినాము. కరెక్ట్గా పాత బస్ స్టాండ్ దగ్గర అయితే పోతున్నాము. నాకు అన్లోడ్ పాయింట్ అయితే తెలియదు, అందుకని పార్టీకి ఫోన్ చేసి రూట్ చెప్పండి అని అడిగితే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు పోతున్నాము. పార్టీ మధ్యలో అయితే ఎంటర్ అవుతారంట తీసుకోపోవడానికి. ఇవి కాయలు ఒక చోట పెట్టి అమ్ముకోవడానికైతే కాదంటే ఇవి ఆటోలో తీసుకొని వాళ్ళు పల్లెల మీద తిరిగి అయితే అమ్ముతారంట ఈ కాయలు. నా ముందు ఒక మోటార్ సైకిల్ అయితే పోతుంది కదా, ఆ బైక్ మీద పోతున్న అతనే మన పార్టీ తీసుకొని పోతున్నాడు వాళ్ళ ఇంటి దగ్గరికి. అక్కడే దింపుకుంటారంట కాయలు మొత్తం. ఫ్రెండ్స్, మనం అయితే మొత్తానికి అన్లోడ్ పాయింట్ అయితే చేరుకున్నాము. ఆయన వాళ్ళ ఇంట్లో అయితే దించేసుకుంటున్నాడు కాయలు. అక్కడ చేయి చూపించాడు కదా, ఆయన వ్యాపారస్తుడు. నేను బండి తెచ్చి పెట్టంగానే వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లలో పక్కింటి వాళ్ళందరూ వచ్చి అయితే కాయలు అయితే టక్క అయితే దించేస్తున్నారు. ఈరోజు మనం తొందరగా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. రాజంపేటలో ఉన్న మా ఫ్రెండ్కి అయితే కొన్ని కాయలు అయితే నేను తోట నుంచి అయితే తీసుకొచ్చాను. అవే ఇక్కడ ఇస్తున్నాను వాళ్ళ బాబుకు. అయితే మరి వీడియో అయితే ఇక్కడితో పూర్తి అయ్యిందండి. మరొక వీడియోలో మళ్ళీ మనం అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవండి. మరి నా వీడియో ఇంతవరకు చూశారు కాబట్టి నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మాలాంటి డ్రైవర్ మిత్రులు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. జై డ్రైవర్, జై కిసాన్.